హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ హడావుడి ఇవేమీ లేకుండా సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే ఒక సింపుల్ ఈవినింగ్ స్నాక్. దానిలోకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక చిన్న మిక్సీ జార్లో ఎండు వెల్లుల్లి రెబ్బలు, 10 పుదీనా ఆకులు, పావు కప్పు దాకా కొత్తిమీర, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, మీ కారానికి తగినంత పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, జీలకాయ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని, లెమన్ జ్యూస్ ఒక టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటే మనకి గ్రీన్ చట్నీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది సగ్గుబియ్యం వడలు. ఈ సగ్గుబియ్యం వడల కోసం 1 కప్పు సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కదా. ఈ నానిన సగ్గుబియ్యాన్ని ఇలాగ ఒక జల్లెడలోకి వేసుకొని సగ్గుబియ్యంలో ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, అవి మొత్తం వంపేసుకోవాలి. ఈ వడల కోసం ఒక పెద్ద సైజు బంగాళాదుంపలు పైన తొక్క తీసేసి ఇలాగ పెద్ద సైజు రంధ్రాలు ఉన్న గేటర్లో తురుముకోవాలి. ఇలాగ పెద్ద సైజు రంధ్రాల్లో తురుముకోవడం వలన అక్కడక్కడ మనకి ఈ ఆలు తురుము తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం తురుముకున్న ఆలు తురుము, అలాగే జల్లించుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వడలు చేసి చూసుకోండి. మీకు వడ షేప్ అనేది రావట్లేదు అనుకుంటే ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ కొంచెం పిండి తీసుకొని మీరు వడ షేప్ అనేది చేయండి. ఇలాగ మీకు కరెక్ట్గా వడ షేప్ అనేది వస్తుంది అనుకుంటే మనకి బియ్యం పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది అని అర్థం. ఇలాగా ఒక వడ షేప్ అనేది, ఒక వడ అనేది రెడీ అయిపోయిన వెంటనే ఇలాగ బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి. ఇలాగ బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పటికప్పుడు ఒక్కొక్కటి వడ అనేది చేసుకుంటూ వేసుకోండి. వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత గరిటెతో కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇలాగ ఒకసారి వాయి అయిపోయిన వెంటనే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కొంచెం పిండి తీసుకొని వడలాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోతాయి. ఈ సగ్గుబియ్యం, ఈ గ్రీన్ చట్నీ సూపర్ డూపర్ కాంబినేషన్. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ని నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.